ధనుర్మాసం ప్రారంభమై 14వ రోజులోకి గోదాదేవి మనందరినీ కూడా 14వ పాసురంతో 9వ గోపికను నిద్రలేపుతోంది. ఈవేళ గోపిక పరిపూర్ణురాలు, నంగాయ్, నావుడయాయ్, నానాదాయ్ అని 3 విశేషాలు చెప్పి గోపికను నిద్రలేపింది. అంటే ఎక్కడా కూడా నువ్వు మాట పడకుండా ప్రవర్తిస్తావు. అదేవిధంగా ఎక్కడా కూడా పరిపూర్ణం, అన్ని రకాలు నీకు తెలిసిన దాన్ని అని మనకి పూర్ణ. అంటే కాంచీపురంలో తిరుక్కచ్చి నంబి గారు అనేటువంటి ఆయన ప్రతిరోజు కూడా మద్రాసు దగ్గర పూలమల్లి అనేది విదేశం ఉందండి, అంటే అవతార స్థలం. అక్కడి నుంచి 40 కిలోమీటర్లు ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి వరదరాజస్వామి వారికి విసనకర్రతో సేవ చేసేవారు. ఎందుకని? ఆయన అగ్నిలో నుంచి బయటకు వచ్చారు. బాబా ఆయన పాపం చల్లార్చడానికి విసనకర్రతో సేవ చేస్తూ ఉండేవారట. ఇలా చేస్తూ ఉంటే రామానుజుల వారు తిరుక్కచ్చి నంబి గారిని, అయ్యా 6 ప్రశ్నలు అడుగుతాను, మీరు వరదరాజులను అడిగి నాకు జవాబు చెప్పండి అన్నారు. చక్కగా ఎప్పుడైతే రామానుజుల వారు అడిగారో ఆయనకి చక్కగా జవాబు చెప్పారు. పరాత్పరుడు ఎవరు అని అడిగారట. ఆ పరాత్పరుడు అంటే శ్రీమన్నారాయణుడు అని జవాబు చెప్పి, ఇలా 6 రకాల ప్రశ్నలకి జవాబు చెప్పి ఆ జవాబుని రామానుజుల వారికి వినిపించారట. అప్పటి నుంచి ఈయన్ని కాంచీ పూర్ణ నంబులు అంటారు. పూర్ణత్వం కలిగినటువంటి వారు. ఓ రోజు ఇలాగే మనకులాగానే ఆయన కూడా ఓ రోజు ఒంట్లో బాగుండక ఈ విసినికర సేవ జరగలేదు. పాప పరాత్పరుడైన పరంధాముడు ఆయన బాధపడ్డట. అరే రోజు జరిగే సేవ జరగలేదే అని ఆయనే కాంచీపురం వరదరాజస్వామి పూందమడి వెళ్ళి ఆ తిరుక్కచ్చి నంబి గారితో చక్కగా సేవ చేయించుకున్నారట. అటువంటి దివ్యమైనటువంటి పాసురం ఈవేళ మీ పేరేంటమ్మా?